కాకినాడ కోట ఎవరికి కైవసం కాబోతుంది? సిటీ తన కోట అంటూ ద్వారంపుడి వేసుకున్న కంచెలు తెగబోతున్నాయా? కొండబాబుకు ఆ కోటను ఓటర్లు కానుకగా ఇవ్వబోతున్నారా? అసలు అక్కడ ఏం జరగబోతుంది? కాకినాడ నగర నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ద్వారంపుడి చంద్రశేఖర రెడ్డి, కూటమి టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు మధ్య గట్టి పోటీ జరిగింది. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల ఉదయం 5:30 నుండి ఓటర్లు క్యూ లైన్లో బారులు తీరారు. ప్రచారంలో ద్వారంపుడిని ఒక రేంజ్లో టార్గెట్ చేసిన జనసేనాని ఆయన్ని ఓడిస్తానని సవాల్ విసిరారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో వచ్చిన నిధులు సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేశారనే వైసీపీ పాలకులపై ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సిబిసిఎన్సి ఆస్తుల ఆక్రమణకు గురి అవడంతో ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్దాపురంలో మైనింగ్ ఆరోపణలతో ద్వారంపుడి వివాదాల్లో కూరుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో ద్వారంపుడి ముద్ర కనపడేదని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా అంటూ ఉంటారు. ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో కొండాబాబుని ఉద్దేశించి మీ జాతి అంతా ఇంతే అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొండబాబుకు పార్టీలకు అతీతంగా మత్స్యకార నాయకులు అందరూ మద్దతు తెలియజేశారు. కొండబాబుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మత్స్యకారులు ద్వారంపుడిపై నిప్పులు చెరిగారు. కాకినాడ అర్బన్లో ఉంటున్న వారికి కాకినాడ రూరల్ బీచ్ దగ్గర ఇంటి స్థలం పేరుతో సెంటు భూమి మంజూరు చేసింది వైసీపీ ప్రభుత్వం. మెజార్టీ లబ్ధిదారులు నగరం విడిచి వెళ్ళలేక పట్టాలు తీసుకున్నా అవి ఎందుకు పనికిరాని భూములు ఇచ్చారని పెదవి విరిచారు. ఏది ఏమైనా కాకినాడ నగర అభివృద్ధి విషయంలో భూ కబ్జాలు అరికట్టడంలో ద్వారంపుడి విఫలం చెందారని, అందుకే ఈసారి కూటమి అభ్యర్థి కొండబాబు గెలిచే అవకాశాలు ఉన్నట్లు పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరి కాకినాడ ప్రజలు ఈ కోట తాళాలు ఎవరికిచ్చారో తెలుసుకోవాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గా, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ 5 నియోజకవర్గాలని టార్గెట్ చేసింది. 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, మరి టీడీపీ పార్టీపై విరుచుకుపడ్డే నాయకుల 5 నియోజకవర్గాలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓడించేందుకు కంకణ కట్టుకుంది. 5 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం కాకినాడ నియోజకవర్గం. గతంలో కూడా చంద్రబాబు నాయుడుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ పై కూడా ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి చాలా సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రశేఖర్ రెడ్డిని కాకినాడ సిటీలో ఓడించాలని, బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పి టీడీపీ పార్టీ కంకణ కట్టుకుంది. దానికి అనుగుణంగానే చాలా సమయం వేచి ఉంచిన తర్వాత చివరి క్షణంలో అయితే కాకినాడ సిటీ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొండబాబుని ప్రకటించింది. కొండబాబు కూడా మత్స్యకార సామాజిక వర్గం దాదాపు 2 దశాబ్దాలుగా కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న అనుభవం ఉండడంతో కూడా సరైన చంద్రశేఖర్ రెడ్డిని ఎదుర్కొనేందుకు సరైన ధీటైన అభ్యర్థి కొండబాబు అని తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయ్యి కొండబాబుకు సీటు ప్రకటించింది. ఆ సీటు ప్రకటించిన కాటి నుంచి కూడా కొండబాబు ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకు వెళ్ళిపోయారు. అలాగే చంద్రశేఖర్ రెడ్డి కూడా గతంలో చేసిన మైనస్లు కూడా కొండబాబుకి బాగా కలిసి వచ్చాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన జిల్లాకి మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ తనదైన ముద్ర వేసుకోవడం చంద్రశేఖర్ రెడ్డి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈయన వ్యాపారాలు కావచ్చు, ఇలా ఇతర మట్టి తవ్వకాలు, ఇతర గ్రావెల్ తవ్వకాలు కూడా తన చేతివాటం ప్రదర్శించడం, తనదైన శైలిలో కూడా ఆ నియోజకవర్గాల్లో కూడా వెళ్లి ఆ అనుచరగణంతో కూడా తన వ్యాపారాలు చేయడం కూడా చంద్రశేఖర్ రెడ్డికి ఒక ఇంత మైనస్ అని చెప్పొచ్చు. అలాగే కాకినాడ ఓటింగ్ శాతం మనం చూసుకుంటే కాకినాడలో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నది. కాబట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా, కార్యకర్తలు కూడా అటు టీడీపీ వైపు ఉన్నారు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఉన్నారు. మరోవైపు అతి ముఖ్య సామాజిక వర్గం మత్స్యకార సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉండడం, 2వ స్థానంలో ఉండడంతో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఉండడం కొండబాబు కావడంతో కొద్దిగా ఆ ఓటింగ్ శాతం మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఓటింగ్ శాతం అటు కొండబాబు వైపే పడే అవకాశం ఉంది. దాదాపు ఒక 80% కొండబాబు వైపుపై పడి ఉండొచ్చు. మరోవైపు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా దాదాపు ఇటు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కావచ్చు, ఇతర కారణాల చేత ఒక 60% కూడా ఇటు కొండబాబు టీడీపీ పార్టీకి మద్దతు ఇవ్వచ్చు. మరో 40% ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ పడే వైపు ఉంది. ఎందుకంటే
కాపు సామాజిక చెందిన ముఖ్య నాయకులందరూ కూడా చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల గణంలో ఉండడంతో అటు సామాజిక సమీకరణ వచ్చే ఇతర కారణాల చేత కూడా కొంతమంది స్థానిక క్యాడర్ కి అటు అనుకూలంగా ఉండడంతో అటు ఇటువైపు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు అటు టర్నింగ్ మొత్తం ఓట్ల శాతంలో కూడా దాదాపు ఒక 10 నుంచి 15,000 ఓటు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది తప్పించి మెజార్టీ భారీగా కొండబాబుకి పెరిగే అవకాశం లేదు. దానికి అనుగుణంగా పోల్ మేనేజ్మెంట్ లో కూడా చంద్రశేఖర్ రెడ్డి గత ఎలక్షన్ ఎన్నికల మొదలైన నుంచి కూడా పోలింగ్ మేనేజ్మెంట్ లో దిట్టగా పేరు పొందిన చంద్రశేఖర్ రెడ్డి అయితే ప్రతి గడపకి తన కేడర్ ని పంపించడం, వాళ్ళకి ఓటర్లకు కావాల్సింది ఏముంటో అది చూసే విధంగా చేయడం లో కూడా చంద్రశేఖర్ రెడ్డి కొద్దిగా సఫలమయ్యారని చెప్పొచ్చు. మరోవైపు కొండబాబుకి కేడర్ ఉన్నని చెప్పటికీ ఈయన చంద్రశేఖర్ రెడ్డి బెదిరింపులు కావచ్చు, మరి ఇతర కారణాల చేత కూడా చాలా మంది కేడర్ బయటికి రాని పరిస్థితిలో ఉంది. చివరికి కొండబాబు ధైర్యం చేసి వెళ్ళి వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడి ఇంటికి వెళ్లి మాట్లాడడం, తర్వాత పార్టీలోకి ఆహ్వానించడంతో చివర 3 రోజులు కూడా తెలుగుదేశం పార్టీ ఊపందుకుందని చెప్పొచ్చు. మొత్తం మీద గతంలో చేసిన చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యతిరేక పనులు కావచ్చు, మరే ఇతర కారణాల చేత కూడా ఓటు బ్యాంక్ అనేది కొద్దిగా ఇటు టీడీపీ పార్టీ టర్న్ అయ్యిందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు కేవలం జిల్లా మంత్రులు ఇద్దరైనప్పటికీ కూడా అటు సజ్జల ఇటు వైవి సుబ్బారెడ్డి ఇలాగా అందరితోటి సన్నిహిత సంబంధం ఉండే చంద్రశేఖర్ రెడ్డికి ఈసారి గెలిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో కాకినాడ కూడా మరి ఇదిగా అవుతుందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని ఓడించేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేసింది. దానికి అనుగుణంగానే కొండబాబుకు సీట్ ఇవ్వడం, చివరి రోజు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారం చేయడం, ఆ ప్రచారానికి అనుగుణంగానే కూడా అటు చివరి రోజు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడంతో జనసేన పార్టీ కేడరు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు కాపు సామాజిక వర్గం కొంత నాయకులు కూడా అటు టీడీపీ పార్టీ టర్న్ అయ్యారని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనప్పటికీ చంద్రశేఖర్ రెడ్డి కూడా గట్టిగా పోల్ మేనేజ్మెంట్ చేయడం, మరి ఇతర కారణాల చేత కూడా ఎవరికి నెగ్గినా ఇద్దరులో మెజార్టీ జస్ట్ 10 నుంచి 15,000 మాత్రమే ఉంటుందని చెప్పి అయితే నిపుణులు అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.